జమ్మికుంట పట్టణ ప్రజలందరికీ నమస్కారం. గత వారం రోజులుగా జమ్మికుంట మున్సిపాలిటీలో జరుగుతున్న ఆశ్చర్యకరమైన విషయాలు ఇవాళ ఎందుకంటే ఒక పార్టీలో ఉన్న నాయకులు పార్టీలుగా విడిపోయి ఇవాళ జమ్మికుంట అభివృద్ధిని కానీ ప్రజల సంక్షేమాన్ని కానీ మర్చిపోయి వాళ్ళు ఫామ్ హౌస్లలో ఎంజాయ్ చేసుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో 6 గ్యారంటీలకి అప్లికేషన్ తీసుకుంటున్న సమయం లోపల ప్రజలకు వారధిగా ఉండి ఆ అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ల ద్వారా పేద ప్రజలకు ఏదైతే న్యాయం జరగాలనో ఆ న్యాయం చేయాల్సిన ప్రజాప్రతినిధులంతా ఇవాళ జమ్మికుంట పట్టణాన్ని వదిలిపెట్టి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వాళ్ళే కొట్లాడుకుంటా ఇక్కడ జమ్మికుంటలో ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ మేము ఏ నాయకులతో ఉంటే మాకేమైతుందో ఎవరికి సపోర్ట్ ఎవరితో మాట్లాడాలని అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ జమ్మికుంట 50,000 జనాభా ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉందని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు మీ పదవుల కోసం ఆలోచించకుండా ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాలని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే 3 నెలల క్రితం మన దగ్గర ఇక్కడ జనరల్ ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ కోడ్ లోపల ఎలాంటి అభివృద్ధి పనులు జరగలే. ఎలక్షన్లు అయిపోయి 4 రోజులు కాగానే మీ సొంత ప్రయోజనాల కోసం ప్రజల్ని పట్టించుకోకుండా హైదరాబాద్ సిటీ అవుట్స్కట్ లో ఉన్న ప్రజాప్రతినిధులంతా వెంటనే జమ్మికుంట మున్సిపాలిటీ పరిధి లోపల జరగాల్సిన అభివృద్ధి పనులు కానీ ప్రజలకు జరగాల్సిన సంక్షేమ పథకాలు కానీ పనిచేసే విధం లోపల మీరు పనిచేయాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. లేకపోతే రాబోయే రోజులలో మిమ్మల్ని మీ వార్డులలో మీ వార్డు ప్రజలే తిరగడేరని చెప్పి సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు జమ్మికుంట మున్సిపాలిటీలో జరుగుతున్న తంతు గత వారం రోజులుగా జమ్మికుంట ప్రజలే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. అధికారం కోసం ఒకరు, అధికారంలోకి రావాలని చెప్పి ఒకరు కాంగ్రెస్, మరొకరు టిఆర్ఎస్. అంటే ఇప్పుడు ప్రజల పాలన అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల మీద దరఖాస్తులు తీసుకుంటున్నారు ఇక్కడ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు ఎవరైతున్నారో, చైర్మన్ ఎవరైతున్నారో వారందరూ కూడా ప్రజలకు సేవ చేసి ప్రజల మన్ననలను పొందాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారికి ఓటేసి గెలిపిస్తే వారు అవిశ్వాసం పేరుతోటి హైదరాబాదు జంట నగరాలలో వాళ్ళు అవుట్ హౌస్లో ఉంటూ ఈ చైర్మన్ పదవి కోసం కొట్లాడుకుంటున్న వైనం. దీన్ని జమ్మికుంట పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న విలేజ్ వాళ్ళు కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకనంటే ప్రజల కోసమే వీరు పని చేయాలని చెప్పి ప్రజలు ఎన్నుకోవడం జరిగినది. మరి వీరు చేస్తున్న వైనం ఏంటిది? వీరు గత బై ఎలక్షన్ నుంచి ప్రజలు గమనించుకుంటున్నారు. నిన్న ఒక ఓటర్ కాడ నేను నిల్చున్న సందర్భంలో ఒక ఓటర్ మహాశయుడు చెప్తా ఉన్నాడు, బై ఎలక్షన్లలో వాళ్ళ పార్టీ నుంచి డబ్బులు వచ్చినాయి, అదేవిధంగా వేరే పార్టీ నుంచి కూడా డబ్బులు రావడం జరిగినది. ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా డబ్బులు రావడం జరిగినది. ఇప్పుడు కూడా ఏదైతే అవిశ్వాసం పెట్టిరో వాటి మీద కూడా వారు డబ్బులు తీసుకోవడం జరుగుతూ ఉన్నదని ప్రజలే చర్చించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ప్రజలకు జవాబుదారీతరంగా ఉండవలసిన కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ ఇక్కడుండి ప్రజల కోసం ఇప్పుడు ఏవైతే 6 గ్యారంటీలు పెట్టిరో ఆ గ్యారంటీలు ప్రజలకు చేరువయ్యే విధంగా చూడాలి. అదే కాకుండా వారికి సంబంధించిన అధికార పార్టీకి, అంటే అప్పుడున్న అధికార పార్టీలో ఉన్న కౌన్సిలర్, బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వారే మీడియా ముఖంగా చెప్పారు. ఏమని చెప్పారనంటే బ్లీచింగ్ పౌడర్లో అవినీతి చైర్మన్ గారిది, డీజిల్లో అవినీతి, అదేవిధంగా హరితహారంలో అవినీతి. ఎక్కడనైతే ప్రతి ఒక్క బిల్లులో దసరా ఉత్సవాలలో, గణేష్ ఉత్సవాలలో, ఏ సందర్భాలలో ప్రజలకు ఉపయోగపడేది ఏవైతున్నాయో వాటన్నింటిలో కూడా అవినీతి జరిగింది. మమ్మల్ని కాదని చెప్పి వారే సొంతంగా బిల్లులు పెట్టుకొని కమిషనర్ గారి చేత వారు వీటిని ఆమోదింపజేసుకున్నారని చెప్పడం జరిగింది. గతంలో కూడా ఈ పద్ధతులు కొనసాగినాయి. కానీ అప్పుడున్న అధికార పార్టీకి సంబంధించిన వారు ఏం చెప్పారు అనంటే ఈ కౌన్సిలర్లే చెప్పారు, నాకు హరీష్ రావు దగ్గర, కేటీఆర్ దగ్గర అని చెప్పి మమ్మల్ని బెదిరించుండు ఈ చైర్మన్ గారు అని చెప్పడం జరిగినది. ఇప్పటికైనా జమ్మికుంట పట్టణ ప్రజలారా కళ్ళు తెరవండి. రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో
ప్రజల కోసం కొట్లాడేటోళ్ళ కోసం, ప్రజల కోసం ఆలోచించేటోళ్ళ కోసం, ప్రజల బాగోగులు తెలుసుకునే వాళ్ళకు మాత్రమే ఓటేయండి. ఎందుకనంటే 1-2 సార్లు గెలిపించిన కౌన్సిలర్లు ఎవరైతున్నారో వారందరూ కూడా వారికి పూర్తి అవగాహన వచ్చేసి అసలు ఓటర్ దగ్గరికి మేము ఎట్లా పోతే గెలుస్తాం, ఏ రకంగా పోతే గెలుస్తాం అని చెప్పి నాటకాలు ఆడుతూ కొందరు, అదేవిధంగా ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించుకున్నవైన మొన్నటికి మొన్న మనము పత్రికలలో చూసినాం. అది ఇక్కడక్కడ కాదు, ఒక నక్సలైట్ నుంచి వెళ్ళి పేపర్లో వచ్చింది. ఇక్కడున్న అధికార పార్టీకి అంటే అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతున్నారో అతను ఎవరైతే ఇక్కడ ఏడుకొండ నారాయణ కొడుకు ఎవరైతున్నారో ఆ నారాయణ కొడుకు సంబంధించిన భూమి ఆయన కోర్టులో కేసు వేయడం జరిగినది. ఆ భూమి పైననే అధికార పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, చైర్మన్ పేరు, అదేవిధంగా కొందరి ప్రముఖుల పేర్లు కూడా అందులో మెన్షన్ చేయడం జరిగినది. భూములు ఆక్రమించుకుంటారని చెప్పి కూడా అభియోగం రావడం జరిగినది. దీనిపైన వెంటనే కలెక్టర్ గారు అదేవిధంగా అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి. అది ఏవైతున్నాయో నిజ నిర్ధారణకు రావాలి, ప్రజలకు మాత్రమే చెందాలనే ఆలోచన ఉన్నది. మా దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ జమ్మికుంట పట్టణంలో శానిటేషన్ ఏదైతున్నదో దాని మీద కూడా మేము పూర్తి అవినీతి ఏం జరిగింది అనేది కూడా మేము వెలికి తీస్తా ఉన్నాము. ఇవి ప్రజలకు తెలియాలి. ప్రజలకు తెలిసిన రోజునే ప్రజలు ఓట్ల సమయంలో ఇప్పుడున్న కౌన్సిలర్లకు కానీ రాబోయే రోజులలో మనకు ఎవరు కావాలని చెప్పి ఎన్నుకునే సందర్భంలో కూడా ఆలోచించాలని ఒకసారి చెప్తూ, అదేవిధంగా మన జమ్మికుంట పట్టణ పరువును హైదరాబాద్ నడుబొడ్డున పెట్టిన కౌన్సిలర్లు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న చైర్మన్ అయినా ఈ అధికార పార్టీకి చెందిన వాళ్ళైనా వెంటనే ఇక్కడికి వచ్చి ప్రజల బాగోగులు చూడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.